ప్రెస్సింగ్ చేస్తారు గట్టిగా హార్డ్గా. హలో తీరా కూర్చోబెట్టి ఒకటి తీస్తారా? కూర్చోబెట్టి తీయండి, బాగుంటుంది. కూర్చోబెట్టేస్తే బాగుంటుంది. సార్ జైన్ సార్ కొద్దిగా ఒక్కసారి నాకు సైడ్ ఒకసారి కూర్చోబెట్టండి. లా అండ్ ఆర్డర్ పోలీస్తో పాటు రైల్వే పోలీస్ ద్వారా కూడాను ఈ గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక బృందాలని వాటిని నియమించి నిఘా పెట్టడం జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు మన ఆర్పిఎఫ్ ఎస్ఐ మాల్యాద్రి గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు సోంపేట రైల్వే స్టేషన్లో నుంచి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ట్రైన్ ద్వారానే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఏంటంటే ఒడిశా నుంచి రోడ్డు మార్గం ద్వారా ఒక బొలెరో వెహికల్లో ఒక 6 persons గాంజాయిని ట్రాన్స్పోర్ట్ చేసి కంచిల వరకు రోడ్డు మార్గం గుండా తీసుకొని వచ్చి అక్కడ నుంచి రైల్వే స్టేషన్ ద్వారా ట్రైన్ నుంచి రైలు మార్గం ద్వారా ప్రయాణం గంజాయిని తీసుకువెళ్ళడానికి ప్లానింగ్ చేస్తున్నారు. వాళ్ళంతా వస్తున్నారు అనేది సమాచారం. ఎందుకంటే ఇప్పుడు రైల్వే స్టేషన్స్ ఇచ్చాపురం, సోంపేట రైల్వే స్టేషన్ లాంటివి చిన్న రైల్వే స్టేషన్స్. అక్కడ ఏంటంటే పోలీస్ నిఘా తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళకు అనువుగా ఉంటుందని ఈ మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. వెంటనే ఆర్పిఎఫ్ ఎస్ఐ గారితో పాటు మా రైల్వే పోలీస్ ఎస్ఐ గారు షరీఫ్ గారు వీళ్ళందరూ కూడాను సోంపేట రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ఈ ఒక 7 లగేజ్ బ్యాగులతో 118 kgs గంజాయిని మరియు 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదే ప్రదేశంలో మరొక 4 వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు పోలీసు వారిని ముందుగా గమనించి అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందినవారు. బిలాపో గొమాంగో అండ్ మంటూ దలాయ్ అనే ఈ 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి ఈ 118 kgs గంజాయిని కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అరెస్ట్ చేశాము. వాళ్ళని రేపు ఉదయం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో ఇంకా మిగిలిన ముద్దాయిలను కూడా త్వరలో పట్టుకుంటాము. అదేవిధంగా రైల్వే పరిధిలో ఉన్న అన్ని రైల్వే పోలీస్ స్టేషన్లో ఆర్పిఎఫ్